హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, పాకిస్తాన్ మరోసారి యుద్ధానికి కాలు దూకుతున్నట్టుగా కనిపిస్తుంది సార్. ముఖ్యంగా ఆసిఫ్ మునీర్ ఆయన వ్యాఖ్యలు, ఆయన వ్యవహార శైలి చూస్తుంటే అంటే చర్చలేమి ఉండవు, యుద్ధమే అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. మరి ఏం ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు? ఆసిఫ్ మునీర్ రీసెంట్ గా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఆయన ఏం మాట్లాడుతున్నారు, మరి దీనికి ఇండియా ఎటువంటి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది సార్? మళ్ళీ అసీం మునీర్ రంగంలోకి వచ్చాడు. మామూలుగా మనకి అసీం మునీర్ అంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, అతను మార్షల్ అనే బిరుదు కూడా ఇచ్చారు. 60 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో మార్షల్ బిరుదు వచ్చిన వ్యక్తి అనమాట ఈయన. సో అసీం మునీర్ అంతకుముందు April 16th ఆయన ఒక ఉపన్యాసం ఇచ్చాడు ఎన్ఆర్ఐ పాకిస్తాన్ల సమావేశంలో. అందులో ఆయన కాశ్మీర్ని జోగులర్ వెయిన్ అంటే ఒక జీవనాడి అనుకోవచ్చు, జీవనాడిని పాకిస్తాన్కి జీవనాడి జోగులర్ వెయిన్ కాశ్మీర్ అని, తర్వాత 2 నేషన్స్ థియరీ, హిందూ ముస్లింలు అన్ని విషయాల్లో కూడా వేరువేరని, వాళ్ళు కలవడం అసాధ్యమని ఇలాగా ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడిన ఆయన 16 మాట్లాడితే 22 6 రోజులకి పహల్గామ్ అటాక్ జరిగింది. దానికి ఒక కోడ్ అని కూడా అంటున్నారు. ఆయన మాట్లాడినాక ఇక్కడ ఉన్న టెర్రరిస్టులకి అది కోడ్గా భావించి చేయాలన్న ఒక ప్లాన్ ముందుగానే ఉందని కూడా అంటున్నారు. ఏదేమైనా ఆయన రెచ్చగొట్టింది ఆయనే. అసలు ఇండియా పాకిస్తాన్కి వారికి కారణమే ఈ అసీం మునీర్. అలాంటి వ్యక్తి యుద్ధం జరిగేటప్పుడు ఎక్కడ కనబడలేదు, తర్వాత కూడా ఎక్కడా లేదు. ఇప్పుడు సడన్గా మళ్ళీ మొన్న ఒక వర్చువల్ 29th వర్చువల్ మీటింగ్ అడ్రస్ చేశాడు. అదేంటంటే స్టూడెంట్స్, అకాడమిషియన్స్ రావల్పిండిలో ఉండి పాకిస్తాన్ స్టూడెంట్స్, పాకిస్తాన్కి సంబంధించిన మేధావుల మీటింగ్లో ఆయన వర్చువల్గా మాట్లాడుతూ ఆయన మళ్ళీ ఒక తీవ్ర హెచ్చరికలు చేశాడు. ఆ హెచ్చరికలు ఏంటంటే రెడ్ లైన్ ఫార్ పాకిస్తాన్ అన్నాడు. రెడ్ లైన్ ఫార్ పాకిస్తాన్ అంటే అలర్ట్గానే ఉన్నాం మేము, యుద్ధం వచ్చే అవకాశం ఉందన్నట్టుగా ఆయన మాట్లాడాడు. రెండవది నో డీల్ ఆన్ పాక్ పిఓకే విత్ ఇండియా అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద చర్చలు అనేవి, డీలింగ్స్ అనేవి ఇండియాతో ఉండవు అని క్లియర్గా చెప్పేశాడు. పాకిస్తాన్ మాది, కాశ్మీర్ మాది, దాని మీద మళ్ళీ ఏం చర్చిస్తాం, మాదని డిక్లేర్ అయిపోయినాక దాంట్లో చర్చలే ఉంటాయి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఒక పక్కేమో షహబాజ్ షరీఫ్ ఏమో మేము చర్చలకి రెడీ అంటాడు, ఈయనేమో అలా అంటాడు. తర్వాత వాళ్ళ ఆర్మీకి సంబంధించిన PR పబ్లిక్ రిలేషన్స్ అధికారి DG చౌదరి, అహ్మద్ చౌదరి, ఆయనేమో మీరు మా వాటర్ ఆపితే మేము మీ ఊపిరి ఆపుతామని ఆయన బెదిరిస్తాడు. సో ఈ చూస్తే పాకిస్తాన్ వైపు నుంచి చూస్తే యుద్ధాన్ని మళ్ళీ వాళ్ళు రీస్టార్ట్ చేయబోయేట్టుగా కనబడుతుంది. ఇంకొన్ని మనం గమనిస్తే పాకిస్తాన్ మనీ పరంగా కూడా వాళ్ళు చాలా పేదలో ఉందని మనం అనుకుంటాం, కానీ వాళ్ళకి ఈ మధ్య ఫండ్ కూడా బాగానే వచ్చింది. మనకు IMF నుంచి లాస్ట్ ఇయర్ వాళ్ళకి $7 బిలియన్ బెయిల్అవుట్ ఇచ్చారు. ఇప్పటి వరకు 24 సార్లు IMF బెయిల్అవుట్ ఇస్తుంది వాళ్ళకి. ఈ ఇయర్ కూడా యుద్ధం జరుగుతున్నప్పుడే వాళ్ళకి 1 బిలియన్ రిలీజ్ చేశారు, ఇంకో 2.7 బిలియన్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్త ఈరోజు మార్నింగ్ చూశాను నేను, అది వరల్డ్ బ్యాంక్ కూడా $40 బిలియన్ అప్పు ఇవ్వడానికి సిద్ధమైనట్టుగా చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా వరల్డ్ బ్యాంక్ అయినా IMF అయినా అమెరికా కంట్రోల్లో ఉంటాయి. ఇండైరెక్ట్గా అమెరికా వీళ్ళ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి కానీ, నేను అంతకుముందు కూడా చెప్పాను, ఈ క్రిప్టో కరెన్సీ విషయంలో ట్రంప్ కొడుకు వీళ్ళు కూడా పెట్టుబడి పెడుతున్నారు పాకిస్తాన్లో. ఇప్పుడు అప్పు పేరుతో వాళ్ళకి ఇస్తున్నారు. ఈ అప్పు తీసుకున్న డబ్బులంతా వాళ్ళ ఆయుధాలు కొనుక్కోవడానికి ఆల్రెడీ చైనా నుంచి కొత్తగా యుద్ధ విమానాలు కొంటున్నారు, టర్కీ నుంచి డ్రోన్స్ కొంటున్నారు. తర్వాత మళ్ళీ యుద్ధం వస్తే సహాయం కావాలని ఇటు చైనాతో మంత్రాలు చేస్తున్నాడు. నిన్న మొన్న కూడా అజర్బైజాన్తో, టర్కీతో వాళ్ళు కలిశారు, మీటింగ్లు పెడుతున్నారు. అంటే క్లియర్గా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది, వాళ్ళకి ఈ 3 దేశాల ఓపెన్గా సహాయం ఉంది. చైనా, టర్కీ, అజర్బైజాన్, ఇండైరెక్ట్గా అమెరికా కూడా సహాయం చేస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు మళ్ళీ ఇండియాని ఇబ్బంది పెట్టాలి అన్న ప్లాన్ కనబడుతుంది, మళ్ళీ ఇండియా మీద యుద్ధం ప్రకటించాలి అన్న ప్లాన్ కనబడుతుంది. ఇటువైపు ఏమో మన వాళ్ళు చూస్తే మోడీ కానీ అమిత్ షా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే చాలా ఏళ్ళు వెనక్కి కోలుకోవడానికి, మన దెబ్బకి పాకిస్తాన్ కోలుకోవడానికి అనేక సంవత్సరాలు పడుతుందని వీళ్ళు మాట్లాడుతున్నారు.
కానీ అది బిలీవబుల్గా లేదు. మన వాళ్ళు మాట్లాడేది బిలీవబుల్ లేదు. వాళ్ళు అంత దెబ్బతిని ఉంటే వాళ్ళు అలా మాట్లాడరు కదా, వాళ్ళు మాట్లాడరు. వాళ్ళ చేతలు చూసినా కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉన్నారు. డబ్బులు ఉన్నాయి, అమెరికా హెల్ప్ ఉంది, చైనా హెల్ప్ ఉంది. నిన్న కూడా చైనా సిపెక్లో ఆఫ్ఘనిస్తాన్ కూడా జాయిన్ అయింది. సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. సో దాంట్లో వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు, ఆఫ్ఘనిస్తాన్ కూడా. అలాగా అంటే చైనా పెట్టుబడులు పాకిస్తాన్లో ఒక $70 బిలియన్ పెట్టుబడి పెట్టింది, ఒక $30 బిలియన్ అప్పు ఇచ్చింది పాకిస్తాన్కి. అంటే $100 బిలియన్ పెట్టుబడి చైనా పెట్టింది. చైనా మొత్తం వాళ్ళ టోటల్ ఈ డిఫెన్స్కి సంబంధించిన ఆయుధాలు అన్నిట్లో అన్ని రకాల ఎక్విప్మెంట్లో కూడా 80% చైనానే అందిస్తుంది. డ్రోన్స్ ఏమో టర్కీ అందిస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా తక్కువ రేట్లకి ఇస్తుంది. మనమేమో చాలా హై రేట్లకు పెట్టి కొనాల్సి వస్తుంది. పాకిస్తాన్ ఏమో చాలా తక్కువ రేట్లకు పెట్టి కొంటుంది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా రాఫెల్ యుద్ధ విమానాలని కూడా ధ్వంసం చేసిందన్న నెరేటివ్ ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అయింది. నిన్న సుబ్రహ్మణ్య స్వామి కూడా రాఫెల్ ఖచ్చితంగా ధ్వంసం చేశారు పాకిస్తాన్ వాళ్ళు. అసలు రాఫెల్ డీల్లోనే అవినీతి జరిగింది, మోడీ ఉన్నంత వరకు దాని మీద విచారణ జరగదని కూడా ఓపెన్గా సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నాడు. అట్లాగే నిన్న ఎయిర్ ఫోర్స్ అధికారి కూడా ఎయిర్ ఫోర్స్ దీంట్లో కూడా డబ్బులు లేకుండానే వీళ్ళు అనౌన్స్ చేస్తుంటారు ప్రాజెక్టులని నెగిటివ్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. అంటే మన దేశంలో భిన్నాభిప్రాయాలు కనపడతాయి, పాకిస్తాన్లో భిన్నాభిప్రాయాలు లేవు. వాళ్ళంతా యునైట్గా ఉన్నారు. ఈవెన్ వాళ్ళ మన పీటీఐ అంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ, పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అనే పార్టీ, వాళ్ళ ప్రతినిధి కూడా నిన్న మేము మునీర్ వెనకే ఉంటున్నాము అని చెప్తున్నారు. అంటే యునైటెడ్గా ఉన్నారు. మునీర్ లీడ్ చేస్తున్నాడు, డబ్బులు వస్తున్నాయి, ఎకనామిక్గా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా యుద్ధానికి డబ్బులు బడ్జెట్లో పెంచుదామనే ప్లాన్ కనబడుతూ ఉంది. డిఫెన్స్ బడ్జెట్ పెరుగుతుంది, దాదాపు 17% డిఫెన్స్ బడ్జెట్ పెంచుతున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ రకంగా అన్ని రకాలుగా వాళ్ళు యుద్ధానికి రెడీ అవుతున్నారు. అది మనవాళ్ళకి కూడా అర్థమయ్యే, మొన్నంతా కూడా బార్డర్ స్టేట్స్లో మనవాళ్ళు మాక్ డ్రిల్ చేశారు. సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ అంటారు, సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ చేశారు. ఈరోజు హర్యానా మిగతా ప్రాంతాల్లో ఆపరేషన్ షీల్డ్ పేరుతో కూడా ఈరోజు కూడా డ్రిల్స్ చేస్తున్నారు. అంటే క్లియర్గా ఇండియాకు కూడా సిగ్నల్స్ కనిపిస్తున్నాయి మళ్ళీ వార్ వస్తుందని, ముఖ్యంగా బార్డర్ ఏరియాలు. ఎందుకంటే వార్ వస్తే మన సౌత్ ఇండియా ఇవన్నీ కూడా లాస్ట్లో ఉంటాయి. ఫస్ట్లో అటాక్ చేసేది ఎక్కడంటే బార్డర్ ఏరియా. 2 రకాల బార్డర్లు ఉన్నాయి మనకి పాకిస్తాన్కి. ఒకటేమో ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్, ఇది 740 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. పాకిస్తాన్కి మన కాశ్మీర్కి మధ్యలో ఉండే బార్డర్. రెండోదేమో ఇంటర్నేషనల్ బార్డర్, ఇది 3323 కిలోమీటర్లు. ఈ బార్డర్ ఏమో ఇటు రాజస్థాను, గుజరాత్, పంజాబు ఈ వీటి గుండా వెళ్తుందన్నమాట. సో అందుకని నార్త్ ఇండియా, కాశ్మీర్ ఈ రాష్ట్రాల్లోనే ప్రధానంగా అటాక్స్ జరిగే అవకాశం ఉంది. అందుకని ఈరోజు హర్యానా, ఇంకొన్ని రాష్ట్రాల్లో ఆపరేషన్ షీల్డ్ పేరుతో మనలో అవుతున్నారు. అట్లాగే మోడీ కూడా తీవ్ర హెచ్చరికలు చేస్తూనే ఉన్నాడు. మరోపక్క మన టీమ్స్ ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా 35 దేశాలకు వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తున్నాయి. దానికి కౌంటర్గా పాకిస్తాన్ టీమ్స్ కూడా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మునీర్ హెచ్చరికని మనం తక్కువైతే అంచనా వేయకూడని పరిస్థితి అయితే ఉంది. అందుకనే మన వాళ్ళు కూడా సిద్ధమవుతూనే ఉన్నారు. మనకు కూడా రష్యా నుంచి అడ్వాన్స్డ్ వెపన్స్ సిస్టమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు వరకు మనకు S-400 డిఫెన్స్ సిస్టమ్ ఉంటే అది S-500 డిఫెన్స్ సిస్టమ్ కూడా అప్డేట్ అవ్వాలని అంటున్నారు. అట్లాగే స్టెల్తీ వార్ క్రాఫ్ట్ మీద కూడా దృష్టి ఎక్కువ పెడుతున్నట్టుగా అర్థమవుతుంది. సో ఓవరాల్గా యుద్ధం అంతం కాలేదు. నిన్న కూడా మోడీ అన్నాడు ఆపరేషన్ సింధూర్ ఆగలేదన్నాడు. అంటే ఇది నిరంతరం ఒక ఇజ్రాయెల్కి, ఇరాన్కి, ఇజ్రాయెల్కి గాజాకి, ఇజ్రాయెల్కి లెబనాన్కి, ఇజ్రాయెల్కి యెమెన్కి ఎలాగైతే నిరంతరం వార్స్ సిచ్యువేషన్ ఉంటుందో అలాగా పాకిస్తాన్ ఇండియా మధ్య కూడా నిరంతరం వార్ సిచ్యువేషన్ ఉంటుందా అన్న ఒక భయాందోళనలు అయితే మనకి ఉన్నాయి ఇండియాలో. ఎందుకంటే అది ఏ రకంగా కూడా ఇండియాకి మంచిది కాదు. నిరంతరం యుద్ధ పరిస్థితి ఉండడం అంటే అనిశ్చితి ఉంటుంది, మనకు పెట్టుబడులు ఆగిపోతాయి. మన ఎకనామీ ఆల్రెడీ 4th వెళ్ళింది, మొన్న 3rd వెళ్ళింది. అంటే అమెరికా, చైనా, తర్వాత జర్మనీ 4th ఇది.
అంటే జపాన్ని దాటింది, 4th లోకి వెళ్ళింది. జర్మనీ 3rd లో ఉంది. సో ఇప్పుడు 3rd టార్గెట్లో ఉన్నాం మనం. 3rd టార్గెట్కి వెళ్ళే పరిస్థితిలో ఈ అనిశ్చితి రావడం అనేది కొద్దిగా స్టెప్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.